హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చేజర్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగాడిలో ఉంది, డబ్బింగ్ అయితే బాగుంది గైస్. ఇది 2008లో రిలీజ్ అయిన సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. 2 hours ఉంది, ఫ్యామిలీతో చూడొద్దు. పెద్దగా మసాలా సీన్స్ అంటూ లేకపోయినా సరే అడల్ట్ కంటెంట్ ఉంది, ఎక్స్పోజింగ్ ఉంది. స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ చూపిస్తారు, అవి చూడలేం. అండ్ స్టార్టింగ్లో కొన్ని సీన్స్ దగ్గర ఇబ్బంది పడతారు ఫ్యామిలీతో చూస్తే. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా మూవీ రివ్యూస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేసాను భయ్య. సరే, ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక కిల్లర్ వేశ్యల్ని చంపుతూ ఉంటాడు. మన హీరో ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్, తను ప్రజెంట్ సెక్స్ వర్కర్స్ని అబ్బాయిల దగ్గర పంపించే బ్రోకర్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో అందులో 2 అమ్మాయిలు మిస్ అవుతారు, వాళ్ళు కూడా వేసలే. మరి దానికి కారణం ఎవరు? వాళ్ళిద్దరిని కూడా ఆ కిల్లర్ తీసుకుపోయాడా? ఆ కిల్లర్ని హీరో కనిపెట్టాడా? లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది స్టోరీ. మరి మూవీ చూసాక నా వరకైతే ఇట్స్ ఓకే అనిపించింది భయ్య. కానీ మరీ సూపర్ ఎక్స్ట్రాడినరీ వాట్ ఏ మూవీ, నాన్ స్టాప్ గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పలేను. కానీ ఓవరాల్ నాకైతే ఇట్స్ ఓకే, డీసెంట్ అనిపించింది. ఇది 2008లో వచ్చింది. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఈ మధ్య కాలంలో చాలా చూసేసా. అండ్ ఐ సా ద డెవిల్ అనే మూవీ చూసాక దాని రేంజ్లో అయితే లేదు. మనం కంపేర్ చేయకూడదు, కొంతమంది కంపేర్ చేయొచ్చు అని చెప్తున్నా. అండ్ ఇదొక క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఉండదు. ఆ కిల్లర్ ఎవడో మనకు ముందే చూపించేస్తారు. ఆ కిల్లర్ కూడా నాన్ స్టాప్గా మర్డర్స్ చేసుకుంటూ వెళ్ళడం, వాడిని పోలీసులు వెతకడం, హీరో వెతకడం అలా అయితే ఉండదు. దానివల్ల సస్పెన్స్ అంటూ ఏమి ఉండదన్నమాట. వైలెన్స్ కూడా ఎక్కువ మితిమీరినంత ఉండదు. స్టార్టింగ్లోనే దొరికిపోతాడు. కాకపోతే వాడు ఆ కేసుల నుండి తప్పించుకోవడానికి డ్రామాలో బాగానే ఆడుతాడు అనుకోండి. యాక్చువల్గా ఇది రియల్ స్టోరీ, సౌత్ కొరియాలో జరిగింది. యూ యంగ్ చుల్ అనే ఒక సీరియల్ కిల్లర్ రియల్గానే ఉన్నాడంట. 20 మందిని వేసేసాడు, ఎక్కువగా సెక్స్ వర్కర్స్ని, డబ్బున్న వాళ్ళని చంపడం. అండ్ ఒక 11 మంది విక్టిమ్స్ యొక్క లివర్స్ బయటికి తీసి కాల్చుకొని తినడంట, కాల్చుకొని. సో దానివల్ల ఒక రియల్ కిల్లర్ యొక్క స్టోరీ కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది చూడడానికి. అండ్ వాడు ఎందుకు అలా చంపుతున్నాడో ఒక రీజన్ ఉంటుంది వాడికి సంబంధించింది, అదైతే నాకు ఓకే అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఆ సీన్స్ బాగా చూపించారు, కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటాయి. స్టార్టింగ్ 30 minutes వరకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు బాగుంది. బట్ ఈ మధ్యలోనే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సీరియస్గా నడిచే మూవీ అయితే కాదు. ఆ కిల్లర్ వాడి యాటిట్యూడ్ అంటే వెటకారం అని చెప్పలేం, కానీ వాడి క్యారెక్టర్ అలా ఉంది. సో దాన్ని అలా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ కిల్లర్ జాలీగా ఒక హుషారైన కిల్లర్ అండి బాబు. ఆ కిల్లర్ ఎవడో మనకు ముందే తెలిసిపోయినా సరే వాడు చేసే హత్యలకు సాక్ష్యాధారాలు లేవన్నమాట. సో వాటిని ఎలా సేకరిస్తారు అనే పాయింట్ అయితే బాగుంది. అండ్ హీరో ఆల్రెడీ హత్యలు ఈ విలన్ గడే చేశాడని చెప్పినా పోలీసులు రెస్పాండ్ అవ్వకపోవడం అది కొంచెం బాగాలేదు. పోలీసులు ఎలా ఉంటారా, ఆ టైంలో అలా జరిగింది కదా, దాన్ని చూపించారు అనుకోండి. కొంచెం ఓల్డ్ మూవీ అయినా సరే సినిమాటోగ్రఫీ అయితే చాలా నచ్చింది నాకు. ఎడిటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఫైనల్గా ఈ మూవీ నాకు ఓకే, కానీ మరీ గ్రిప్పింగ్ సస్పెన్స్ అండ్ ఎక్కువ రేంజ్లో ఊహించుకొని చూస్తే లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయితే డెఫినెట్లీ అవ్వచ్చు. మరి ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి భయ్య. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.